మాధవ్ గారు, సో హలో. మీరు మూవీలో యాక్ట్ చేయాలి అనుకోవడానికి అంటే రవితేజ గారి ఇన్స్పిరేషనా, లేకపోతే నేను హీరోలా ఉన్నాను కాబట్టి హీరో అవుదాం అనుకున్నారు? ఏ ఇన్స్పిరేషన్తో వచ్చారు? ఇన్స్పిరేషన్ హీరో అవుదామని అంటే ఒక మంచి సినిమాలు చేద్దామని వచ్చాను. ఇంకా ఆబ్వియస్గా అంటే మా అన్నయ్య ఫస్ట్ ఇన్స్పిరేషను. మీరు ఎందుకు ఈ పెదనాన్న అన్నయ్య దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు? రవితేజ గారు ఏం చెప్పారు? పెదనాన్న అంటే పెద్దోడు అయిపోతాను అనుకున్నారు ఆయన? అంటే మాకు ఆ వైబ్ ఎప్పుడు ఇవ్వలేదు. ఆయన పెద్దనాన్న, మా అబ్బాయి అన్నట్టు అలా ఎప్పుడు ఇవ్వలేదు. ఒక అన్న తమ్ముళ్ళు, ఒక ఫ్రెండ్స్ లాగా చిల్ అవుతూ ఉంటాం కాబట్టి పిలవాలనిపించదు అలాగా. అన్నయ్య అన్నయ్య అంటే సరదాగా అలా జోక్ అంటే ఇంట్లో చేసుకుంటూ. కూడా ఇట్లానే పిలుస్తారు? ఇంట్లో కూడా అంతే. ఇంట్లో ఇంకా పచ్చిగా మాడుకుంటూ ఉంటాం. సో అంటే ఇందాక స్టేజ్ మీద చాలాసార్లు అందరూ మీ బ్యాక్గ్రౌండ్ రవితేజ గారి ఫ్యామిలీ ఉంది కాబట్టి అందరూ రవితేజ రవితేజ అని చెప్తుంటే ఆ పేరు ఎందుకు తీస్తున్నారు అన్నట్లుగా మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ వాడుకోకూడదు అనుకుంటున్నారా? లేదే అంటే ఫస్ట్ ఈవెంట్ కదా, కొంచెం మొహాట్ వేస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. అంటే మూవీస్‌లోకి రావాలి అని అనుకుంటున్నప్పుడు అలాగే ఫ్యామిలీలో చెప్తారు కదా! ఎవరికి చెప్పకపోయినా కన్ఫర్మ్‌గా రవితేజ గారికి చెప్తారు. ఆయన ఏమన్నారు? అంటే నా బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు ఇదంతా వాడకు అన్నారా? ఇండివిడ్యువల్‌గా వెళ్ళమన్నారా? ఎట్లా చెప్పారు? అలా అనలే, ట్రై చేయి, నీకు నచ్చింది, నీకు ఇష్టం, నీకు ఇంట్రెస్ట్, ట్రై చేయి, వర్క్ అయితే వర్క్ అవుతుంది. లే, నేనైతే నాకు నా ఇంట్రెస్ట్ ఇదే, ఇంతకుమించి ఇంకేం తెలియదు. సో నేను ట్రై చేసుకుంటున్నాను. ఓకే. ఆల్ ది